హాయ్ అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు కే రామకృష్ణ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. సో మాది విలేజ్. సో మేమైతే ఇక్కడ కెమికల్స్ వాడకుండా పండిస్తున్నాం. అంటే పెద్ద పంట అని చెప్పలేము, ఒక చెట్టే. నిమ్మ చెట్టు, జామ చెట్టు, ఇలా టమాటా చెట్లు, దొండకాయ, కరివేపాకు, ఇలా చాలా ఉన్నాయండి. అండ్ వీలైతే ఒకసారి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, డ్రాగన్ ఫ్రూట్లు ఎంత బాగా వండాయో కదా, బాగా పెరిగాయి. సో ఈ బాగా పెరగడానికి ఎరువు కూడా ఒక కారణం అండి. చాలా చాలా బాగా అనిపించింది వచ్చేసరికి. అంటే 1 year నుంచి వెయిట్ చేస్తున్నా ఇలా వస్తాయని. 1 year నుంచి కష్టపడి వెయిట్ చేస్తున్నానండి. అంటే ప్రతిరోజు వీటికి కొంచెం నీళ్ళు కానీ, ఎరువు కానీ, ఆ చుట్టూ ఉన్న మొక్కలు కానీ పీకేయడం, అవన్నీ చేస్తూ సో ఫైనల్గా అయితే ఈరోజు వచ్చాయన్నమాట కాయలు. అంటే ఒక 2 weeks ఏమో అవుతుంది వచ్చి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చూడండి ఎంత బాగున్నాయి. ఈ పిచ్చి చెట్లు అంటే నేను తీసేయాలనుకున్నా కానీ టైం కుదరలేదు. సో చూడండి, అయినా కానీ ఎంత చక్కగా పెరిగాయో, ఎంత బాగా పెరిగాయో. ఆ చుట్టూ పడ్డ క్లాత్లు అయితే నేను మా గోడ చిన్నది, చాలా చిన్నగా ఉంటుంది. అంటే రోడ్డును పోయి వచ్చేవాళ్ళు బాగున్నాయి అనేసరికి అవి కాయలు పట్టలేదు అప్పుడు. సో ఇప్పుడంటే క్లాత్ కట్టిన తర్వాత కూడా కాయలు బాగా పడుతున్నాయి, బాగున్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మునగ చెట్టు. మునగ చెట్టుకి అసలు కాయలే రావట్లేదు, అందుకే నరికేశారు మా వాళ్ళు. నరికేసిన తర్వాత కూడా ఇలా చిగురేస్తూ ఉంటుంది, నేనే తీసేస్తూ ఉంటాను. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్, ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నాకు చాలా ఇష్టమైంది. ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కాయలు వస్తాయని నేను అసలు అనుకోలేదు. 1 year నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ 1 yearలో దాన్ని ఎన్నిసార్లు అసలు కాయలు వస్తాయో, దీనికి రావా, నేను తింటాను, ఎంత కష్టపడుతున్నా, అవి ఒక కాయలు వచ్చేది లేదు, పెట్టేది లేదు అనుకొని నా మనసులో నేను అనుకున్నాను. సో ఫ్రెండ్స్, కష్టపడితే ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా ఫలం ఉంటుంది అని దీనివల్ల అయితే నేను తెలుసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు చూసుకోవచ్చు ఎంత బాగున్నాయి. నాకు పదే వీటినే చూడాలనిపించింది. అంటే నా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పి నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పటికీ 3 కాయలు చూపించావు కదా, కింద ఒక 2 ఉన్నాయి, ఇది 4వది. అటు పక్క అటు సైడ్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. అటు సైడ్ కూడా ఒకటి 2 ఉన్నాయి. లోపల అయితే ఇదిగో చూడండి ఎంత బాగుంది కదా, ఇది అసలు అంత భలే నచ్చింది నాకు అది. ఇప్పటికీ కాయలు వచ్చాయి 2. ఒక పూత మీద కూడా ఉంది అంటారు కదా, పువ్వులు కూడా వస్తాయి. ఫస్ట్ అయితే ఎల్లోయిష్గా వస్తుంది పువ్వు, లోపల ఎల్లోయిష్గా, పైన వైట్ కలర్లో బాగుంటుంది పువ్వు. అసలు ఎంత బాగుంటుందో చూడండి, ఎంత ముద్దుగా ఉందో. ఈ నుంచి చూస్తుంటే బాగుంది కదా. మీకేమో తెలియదు, నాకైతే అది పెరిగాక తినాలని ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి, నేను చూసుకోలేదు, గమనించలేదు, ఇక్కడ దానిమ్మ చెట్లు ఉన్నాయి. అరే బాగున్నాయి కదా. అంతకుముందు టొమాటో చెట్లు పెరిగాయి అన్నమాట ఇక్కడ. అయితే టొమాటో చెట్లు మా కూరకు సరిపోయన్ని 1-2 చెట్లే ఉన్నాయి, కానీ టమాటా కాయలు మాత్రం మాకు సరిపోయన్ని ఇస్తుందన్నమాట కాయలు. చూడండి, ఫైనల్గా నేను నిన్న కోసాను, ఈరోజు కట్ చేసి నేనే తింటున్నాను అనమాట, ఎవ్వరికి పెట్టకుండా. ఇంత స్వార్థంగా అంటే నేను చెప్పలేను, కానీ నాకు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అన్న కాయలు అంటే చాలా ఇష్టం. అంటే చెట్లు పెంచడం అనేది నాకు చాలా ఇష్టం, హాబీ లాంటిది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కదా. ఆ కలర్ చూడంగానే అసలు నాకు బాగా అనిపించింది. దాని కలరు, టేస్ట్ కూడా, అంటే కెమికల్స్ లేవు కదా, స్వచ్ఛంగా. నేనైతే ప్రామిస్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే కెమికల్స్ కానీ ఏ మందులు కానీ దీనికైతే అసలు వాడనే లేదు. వాటర్, ఎరువు ఉంటుంది కదా, మా విలేజ్ కాబట్టి మా ఊర్లో ఎక్కువ దొరుకుతుంది ఎరువు, మా ఊర్లో బాగుంటుంది. అయితే ఆ ఎరువు తీసుకొచ్చి ఇప్పుడు నేను పెంచే ప్రతి ఒక్క చెట్టుకి ఎరువే వేసి పెంచుతాను అనమాట, నో కెమికల్స్. ఎంత టేస్ట్గా ఉందంటే, ఎప్పుడు సిటీకి చూసాను నేను ఒకసారి సిటీకి వెళ్ళి
చూసాము. టేస్ట్ అంటే తిన్న తర్వాత కొంచెం చప్పగా ఉంటాయి. ఇదైతే కొంచెం తీయగా అనిపించింది. నాకు టేస్ట్ డిఫరెన్స్ తెలిసిందనమాట. అసలు నాకు భలే నచ్చింది. చూడండి డిఫరెన్స్ ఎంత కట్ చేసి ఒక్కటి కూడా ఉన్నాయకుండా మొత్తం తినేసి. సో ఫ్రెండ్స్, రామకృష్ణ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.